సిన్ని నిరూపించగలరా, పరలోకాన్ని నిరూపించగలరా, పరలోకం ఉందని నిరూపించగలరా, ఇవన్నీ నిరూపించగలరా, సాధ్యమవుతుందా? అసలు సైన్స్ క్రియేట్ చేసింది బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు అయితే మరలా బైబిల్ సైన్స్ నిలబడుతుంది ఏంటి? చదివే వాళ్ళకి కనీసం అవగాహన ఉండదు, మనం ఒక మాట విసిరేస్తే ఉంటది అనేటట్టుగా ఒక హేట్ రేట్ని స్ప్రెడ్ చేస్తున్నారా? మీకు బాధ్యత లేదా? ఇప్పుడు బైబిల్లో బైబిల్ అనే పదం లేకపోతే ఇందులో చెప్పినటువంటి విషయాలు వాస్తవాలు కాదా? వాటిని మనం పరిగణలోకి తీసుకోకూడదా? అలాగైతే ఇప్పుడు మీ శరీరంలో ఎక్కడ భాస్కర్ రాజు అని పేరుంది, మీ శరీరం అంతా మొత్తం లోపల కానీ బయట కానీ భాస్కర్ రాజు అని పేరు ఎక్కడ ఉంది? సో రీసెర్చర్ విల్ రైట్ బుక్స్ లైక్ దిస్. రామాయణంలో రీసెర్చర్ ఎప్పుడు బుక్ బాలకాండ, రీసెర్చర్ ఎప్పుడు బుక్ రాయాలి? ఒక్క నిమిషం. ఒక ఇన్ఫరెన్స్ వచ్చిన తర్వాత, ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత రాయాలి, మధ్యలో రాయకూడదు. రీసెర్చర్ ఇప్పుడు మీరు మధ్యలో రాశారు. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. మీకు మొత్తం బైబిల్ అర్థమైందా? నాకు ఎంతవరకు అర్థం కావాలో మీకు ఎంతవరకు చెప్పగలను అంతవరకు అర్థమైంది. పాస్టర్ గిరి మానేసి మొత్తం అర్థమైన తర్వాత చేయాలి. అబద్ధాలు ఎందుకు ఈ పుస్తకంలో మీరు రాయాల్సి వచ్చింది? ఎవరిని తప్పుతో పట్టించడానికి? దీనికి మీరు సమాధానం చెప్పండి. ఇది బైబుల్, ఇది 66 పుస్తకాల బుక్ ఓకే అని ఉండాలి. అది కదా నా పాయింట్ ఇక్కడ. ఎల్కేజీ స్టాండర్డ్ లాగా 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి, వాటి పేర్లు ఇవే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మెచ్యూరిటీ మాకు ఉంది. ప్రాబ్లం అంతా మీకు కేథోలిక్లీ మీరు డిసైడ్ చేసుకొని మా దగ్గర. మాకు కేథోలిక్స్ ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చింది మీతోనే. ఎందుకంటే అటు తెలియకపోయి 66, 73 అని మేము కొట్టుకోవట్లేదు, మీరు కొట్టుకుంటున్నారు కాబట్టి మీరు డిసైడ్ చేసుకొని అప్పుడు మా దగ్గర రండి. మా దృష్టిలో మీది కూడా కల్టే. నా దృష్టిలో మీది కల్ట్ కంటే దారుణమైంది. అది ప్రూవ్ చేసినప్పుడు ఒక బేస్ ఉంటుంది. మీకు అది కూడా చదవలేదు కాబట్టి. నాది మూఢనమ్మకం అన్నావు కదా, నేను మూఢనమ్మకం చేసి ఇక్కడ నుంచి కదలాలి. నేను మూఢనమ్మకం ప్రూవ్ చేస్తా. ఇప్పుడు ప్రూవ్ చేయి నాకు. సింహం అనే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎందుకు ఉంటుంది అన్న? ఉండదు. ఇప్పుడు జాన్ పాల్ ని నేను ఏ భాషలో పిలిచినా జాన్ పాల్ అనే పిలవాలి. అవును, మరుగుదొడ్డి అంటే బాగుంది. జీవితాల్ని మీరు సర్వనాశనం చేసుకోకుండా మీ చుట్టూ ఉన్న అందరి జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. మీరు చైల్డిష్ ఆర్గ్యుమెంట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. నిజం, వెరీ చైల్డిష్ ఆర్గ్యుమెంట్ ఇది. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ డిబేట్ తోటి మన ఐరా మీడియాలో మన భాస్కర్ రాజ్ గారితో అండ్ జాన్ పాల్ గారితో చేయడం జరుగుతుంది. అండ్ ఈ డిబేట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక టాపిక్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఆ టాపిక్ అయ్యేంత వరకు కూడా దెర్ ఈజ్ నో టైం లిమిట్ అండ్ దే కెన్ ఎట్లాంటి వాళ్ళు దాని గురించి నిరూపించుకోవడానికి అండ్ దాన్ని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. సో వాటి గురించి కూడా ఇంకా ఇప్పుడు మన భాస్కర్ రాజ్ గారు ఒక చిన్న వివరణ కూడా ఇస్తారు. సో లెట్స్ స్టార్ట్. ఎనీవే, నమస్తే భాస్కర్ రాజ్ గారు. నమస్తే. నమస్తే జాన్ పాల్ గారు. నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్. ఎట్లా అంటే ఈ టైంలో మీరు ఒక మంచి డిబేట్ చేయడానికి మళ్ళీ మీరు పూనుకున్నారు. అండ్ ఆ భాస్కర్ రాజ్ గారితో అండ్ మీతోటి ఫస్ట్ టైం మన ఐరా మీడియాలో విల్ స్టార్ట్. ఓకే ఓకే ఫస్ట్ నేను ఒకసారి భాస్కర్ రాజ్ గారితో డిబేట్కి సంబంధించి చెప్తా అన్నారు కదా, సో అది ఒక 2 minutes లోపల మీద చెప్పేస్తే మనం ఇంకా విల్ మూవ్ ఫార్వర్డ్. యా, సో యాక్చువల్గా ప్రతి డిబేట్కి కొన్ని రూల్స్ ఉంటాయి. సో జాన్ పాల్కి కానీ మీకు కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు డిబేట్ల పేరుతో ఏవైతే డిబేట్లు జరుగుతున్నాయో అది డిబేట్లు కాదు, రచ్చ రభస. సో డిబేట్లు అనేది ఎందుకు జరగాలి అనేది అంటే మనం ఫ్రెండ్లీగా కొట్లాడుకునేది ఏం లేదు. డిబేట్లు అనేవి ఎందుకు చేయాలి? జాన్ పాల్ గారు మీరు చెప్పండి. డిబేట్ అంటే ఏంటంటే సిద్ధాంతపరమైనటువంటి చర్చ. ఒక సిద్ధాంతం అన్నది డిబేట్ల ద్వారానే సమాజానికి దాని పట్ల అవగాహన వస్తుంది. ఓకే, ఎందుకంటే మీరు ఒక విషయాన్ని నమ్ముతున్నారు, నేను ఒక విషయాన్ని నమ్ముతున్నప్పుడు మీరు ఏకపక్షంగా మీ పక్షాన్ని మాట్లాడుతున్నప్పుడు లేదా నేను నా పక్షాన్ని మాట్లాడుతున్నప్పుడు చూస్తున్న వ్యక్తికి ఏది నిజం అనేటువంటి ఒకటి ఉంటుంది.
కానీ ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని దాని మీద చర్చించినప్పుడు ఎవరి వాదనలో బలం ఎంత ఉంది, వాస్తవం ఎంత ఉంది అన్నది మూడో వ్యక్తికి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి డిబేట్ అన్నది చాలా అత్యవసరం ప్రస్తుత సమాజానికి. ఎందుకంటే రకరకాల సిద్ధాంతాల గురించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వారి గందరగోళాన్ని బాధ్యత కలిగి తీసివేయాల్సినటువంటి ఆ బాధ్యత మన మీద ఉంది. కాబట్టి డిబేట్ అవసరం అని నేను భావిస్తున్నాను అన్న. ఓకే, చెప్పారు, కొన్ని పాయింట్స్ టచ్ అయ్యాయి. అయితే యాక్చువల్గా ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఈజ్, ఇప్పుడు నేను భాస్కర్ రాజుగా నేను వచ్చి జాన్ పాల్ని ఓడించడానికి రాలేదు నేను, అలాగే జాన్ పాల్ వచ్చి భాస్కర్ రాజుని ఓడించడానికి రాలేదు. అసలు మనం మాట్లాడే దాంట్లో నిజం ఎంత నిరూపించుకోవడానికి, తెలుసుకోవడానికి వచ్చాం. సో మీరు డిబేట్ చేసినా, నేను డిబేట్ చేసినా, నిజం ఏదో మనం తెలుసుకొని మన ద్వారా ప్రేక్షకులకి పంపించాలి. అది పర్పస్ ఆఫ్ డిబేట్. సో డిబేట్ అంటే ఒకరిని ఓడించడము, ఒకరు గెలవడం కాదు. ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఈజ్ దట్. కానీ అన్ఫార్చునేట్లీ మీరు చెప్పినట్టుగా గందరగోళం నెలకొంది. ఎందుకు అనంటే గందరగోళానికి కారణం ఏంటంటే నువ్వు గెలిచావా, నేను గెలిచామా, ఈ ఫైటింగ్లో ఉన్నాం. కానీ సబ్జెక్ట్ ఎవరికి పోవట్ల. ప్లస్ ఈ రోజులలో జనరల్గా సిద్ధాంతం ఏమవుతుంది అంటే ఎవరు గట్టిగా మాట్లాడితే వాడే నిజం అన్నట్టు, మెత్తగా మాట్లాడాడు కాబట్టి వీడు ఓడిపోయినట్టు. ఇది పర్పసే కాదు. ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఈజ్ గట్టిగా మాట్లాడడము, తమ వాదాన్ని గెలిపించుకోవడం కాదు, నిజాన్ని నిర్ధారణ చేయడము. అది పర్పస్ ఆఫ్ డిబేట్. ఇక రెండో విషయం నమ్మకం అన్నారు. యాక్చువల్గా అయితే డిబేట్కి నమ్మకంతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక బైబిల్ కానీ లేదంటే దానికి సంబంధించిన సిద్ధాంతం కానీ ఇది నా నమ్మకము అంటే నమ్మకానికి డిబేట్ అవసరం లేదు. ఏ రోజైతే ఇది నేను నమ్మిన నమ్మకము నిజము అని నిరూపించాలనుకుంటేనే డిబేట్ చేయాలి. రేపు పొద్దున మీరు ఈ డిబేట్లోనే లేదు భాస్కర్ రాజుకు ఇది నా నమ్మకం అన్నారు అనుకోండి, నేను శుభ్రంగా లేచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీది నమ్మకం కాబట్టి మీ నమ్మకాన్ని మీ దగ్గర పెట్టుకోండి, నాకు సంబంధం లేదు. మీ నమ్మకంతో నాకు కాదు, ఈ ఐరా మీడియా ప్రేక్షకులకు కూడా సంబంధం లేదు. మీరు నమ్మింది నిజమని నిరూపించగలిగితేనే డిబేట్ చేయాలి. నాది నమ్మకం అన్నారనుకోండి, మీ నమ్మకాన్ని మీ దగ్గర పెట్టుకోండి సార్, నా నమ్మకాన్ని నేను నా దగ్గర పెట్టుకుంటాను అని నేను వెళ్ళిపోవచ్చు. సో నమ్మకానికి చర్చ అవసరం లేదు. నమ్మకానికి అసలు చర్చ అవసరం లేదు. ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని పాటించుకుంటారు. ఏ రోజైతే నా నమ్మకం మాత్రమే నిజము అన్నప్పుడే చర్చ అవసరం. ఇంకోటి, ఈ రూలు అన్నిటికీ అప్లై అవుతుందా? బైబిల్కి మాత్రమే కాదు, ఇస్లాంకి, సనాతన ధర్మానికి, బుద్ధిజానికి, ఈజిప్షియను, ఎన్ని మతాలు ప్రపంచంలోనే తీసుకుంటే అన్నిటికీ సేమ్ రూల్ అప్లై అవుతుంది. నిరూపించగలిగితేనే చర్చ. నా నమ్మకము అంటే చర్చనే అవసరం లేదు. ఇంకోటి, మనం ఒకవేళ ఈరోజు బైబిల్ మీద కనుక చర్చ చేస్తే ఆ బైబిల్కి సంబంధించినవే మాట్లాడుతున్నాం కాబట్టి అబద్ధం కానీ నిజం కానీ బైబిల్ పక్షంలోనే నిరూపణ అవుతుంది. బైబిల్ కరెక్ట్ అని మీరు రేపు నిరూపించినా నా సనాతన ధర్మానికి వచ్చే నష్టం ఏం లేదు, ఎందుకంటే అది అక్కడే ఉంది. ఒక మతము నిజమని అన్ని అబద్ధమని నిరూపిస్తేనే అది నిజం అవుతుంది. ఉదాహరణకి చెప్తాను, మీరు బైబిల్ నిజమని నిరూపిస్తే బైబిల్ మాత్రమే నిజం అవుతుంది, సనాతన ధర్మం అబద్ధమని నిరూపణ కాదు. కాబట్టి సనాతన ధర్మం కూడా తప్పు అని మీరు నిరూపించిన రోజు ఈజిప్షియన్ మతము, ఇస్లాము ఇవన్నీ అబద్ధము, బైబిల్ మాత్రమే నిజం అన్నప్పుడు బైబిల్ సత్యం అవుతుంది. కాబట్టి యూనివర్సల్గా అన్ని అబద్ధము ఒకటే నిజం అన్నప్పుడే మనకు నిరూపణ అవుతుంది. లేదు, దీంతో నేను పూర్తిగా వ్యతిరేకిస్తానన్నా మీరు చెప్పినటువంటి దాంతో. ఓకే, ఎలాగంటే ప్రతి నోటిని నకిలీ నోటుని నిరూపించిన రోజే ఇది ఒరిజినల్ తేలుతుంది అన్నది అది వాస్తవం కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోటును రిలీజ్ చేసినప్పుడు నో యువర్ నోట్ అని కొన్ని లక్షణాలతో కూడుకున్నటువంటి ఒరిజినల్ నోటుకి ఇవి ఉంటాయని కొన్ని లక్షణాలను ప్రింట్ చేస్తుంది. ఆ 11, 12, 13 ఆ లక్షణాలని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ లక్షణం లేనటువంటి ప్రతిదీ కూడా నకిలీ నోట్ అవుతుంది. నకిలీ నోట్ను ఎంచుకుంటూ పోతే రోజుకోటి పుట్టుకొస్తుంది, గంటకోటి పుట్టుకొస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ బైబిల్ నిజమని నిరూపించబడితే బైబిల్ మాత్రమే నిజం, మిగిలినటువంటి వాస్తవం వాటిని కూడా నిరూపించాలంటే అది తప్పు. ఎందుకు అంటే
ఒకటే సత్యం ఉంది ఈ ప్రపంచంలో.